వందే మాత్రం. నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పాను, సలాం అలైకుం చెప్పాను, జై శ్రీరామ్ చెప్పాను, సాక్షియాలు చెప్పాను. ఎందుకంటే ఆమె ఇండియన్, నేను ఒక ఇండియన్, ఒక మనిషి, ఒక సగటు మనిషి. అలాగే అందరినీ కూడా ట్రీట్ చేస్తాను. ఈ రోజు నేను ఇలాగా సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎప్పుడు నేను ఎక్కువ రాను సోషల్ మీడియాలో, కానీ ఈరోజు నేను వచ్చి మాట్లాడుతున్నాను. దానికి రీజన్ పాస్టర్ పగడాల గారు. ఆయన విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఆయన నేను పాస్టర్ లాగా చూడట్లేదు. ఆయన గారు పాస్టర్ నాకు తెలియదు. ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆయన పాస్టర్, ఆయన గ్రేట్ హ్యూమన్ అని కూడా నాకు తెలియదు. అతను ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అనాథులకి షెల్టర్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, హెల్త్ ఇస్తున్నారు, హోమ్లెస్ వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు. ఒక మనిషి ఇంత మంచి పనులు చేస్తున్న మనిషిని మనం ఎలా చంపుకోగలమండి? ఒక మనిషి ప్రాణం తీయడం తప్పు, చాలా తప్పు. ఒకరి ప్రాణం తీసే హక్కు మనకి లేదు. ఒకరి ప్రాణం పోయలేనప్పుడు ఒక ప్రాణం తీయడానికి కూడా హక్కు లేదు. ఎస్, ఎవరైనా కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేస్తే ఏడా పశువులా బిహేవ్ చేస్తున్నాం అంటాం కదా. పశువుని నిజంగా చెప్పాలంటే పశువులు అలా హర్ట్ చేయదు, అలా బిహేవ్ చేయాలి. మన మాటలు వాడు కూడా అలా అంటున్నాం, కానీ పశువులు ఎంత సాధువుగా ఉంటాయి. అలాగే మనం కూడా వాటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కమింగ్ టు ది పాస్టర్ పగడాల గారి చిన్నపిల్లలు చూసినా చెప్తారు దాట్స్ మర్డర్ అని. నేను స్ట్రాంగ్ బిలీవ్ చేస్తున్నాను, దాట్స్ మర్డర్ అని. ఇంతవరకు ఇట్స్ బీన్ 2 weeks, ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదు. కానీ బయట చాలా రూమర్స్ వస్తున్నాయి పాస్టర్ పగడాల గురించి. మన బాడీస్ కొన్నారు, అక్కడ పడ్డారు, ఇక్కడ పడ్డారు. అంత మంచి హ్యూమన్ మనం పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ కనీసం ఆ ఆత్మకి శాంతి కూడా దొరకకుండా ఇన్ని రూమర్స్, చాలా రూమర్స్. ఎందుకు? ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు వీడియో చేయడం, ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు మాట్లాడడం, మనమే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా తయారు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. వీళ్ళని అనుకోవటం ఎందుకు? పాస్టర్ పగడాల గారు వీడియోస్ నుంచి కొన్ని చూశాను. ఆయన కేవలం క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చారు. రేటింగ్ ఎవరు? క్వశ్చన్స్ వేసింది ఎవరు? గొర్రెలను రెచ్చగొట్టింది ఎవరు? నాకు ఇక్కడ ఎవరి మీద కోపం లేదు, ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నమ్మేదాన్ని. అలాంటి నాకే ఇంత హర్టింగ్ ఉంది. మరి గొర్రెలానే ఉన్నారు, వైట్గానే ఉన్నారు, కరెక్ట్ సమాధానమే చెప్పారు. ఆ సమాధానం కూడా డైజెస్ట్ చేసుకోలేక ఇంత ఘాతకానికి నాట్ రైట్.